లీడర్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మనం పాల్వంచ మండల్కు సంబంధించి బీజేపీ మండల అధ్యక్షుడు అనిల్ గారితో ఉన్నాం. నమస్తే అండి. నమస్తే. రాజకీయాల్లోకి రావాలనే ఇంట్రెస్ట్ మీకు ఎట్లా వచ్చింది, ఎప్పుడు వచ్చింది, దానికి రావడానికి గల కారణాలు ఏంటి? రాజకీయాల్లోనికి రావడానికి కారణం ముఖ్యంగా నరేంద్ర మోడీ గారిని చూసి ఆసక్తికరమైన దేశంలో ఎక్కడైతే తీవ్రవాదం జరుగుతుందో దాన్ని ఖండించే వ్యక్తి ఎవరు ఉన్నారంటే గుజరాత్లో నరేంద్ర మోడీ సీఎంగా ఉన్నారు. తన ప్రధానిగా అయితే బాగుంటుంది అనే ఉద్దేశంలో తన 2014లో తన ప్రధానమంత్రి క్యాండిడేట్గా ప్రకటించడం ద్వారా బీజేపీలోకి రావాలని ఆసక్తిగా బీజేపీలోకి రావడం జరిగింది. అంతకుముందు సంఘు పరివార్లో చాలా ఇంట్రెస్ట్ ఉండేవారు. అంటే ముందు నుంచే హిందూ భావజాలం ఉండేది. ఇంతకుముందు ఏమన్నా పదవులు చేపట్టేదాన్ని? ఇంతకుముందు ఇక్కడ బూత్ అధ్యక్షుడి నుంచి మండల నాయకుడి నుంచి ఓబీసీ మాచిరెడ్డి ఉమ్మడి మండల ఓబీసీ మోర్చా కమిటీలో చేశాను అధ్యక్షునిగా. ఈసారి పల్వంచ మండలకు అధ్యక్షునిగా చేసింది భారతీయ జనతా పార్టీ. ఇక్కడ సమన్వయం అనేది ఎక్కువ ఉంటుంది. మన భారతీయ జనతా పార్టీలో ఏంటంటే సామాన్య కార్యకర్త అయినా ఈరోజు మనం ఒడిశా చూసుకుంటే సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే నుంచి సీఎం అయ్యే క్యాండిడేట్ ఉన్నాడు బీజేపీలో. ఇక్కడ బండి సంజయ్ చూసుకుంటే కార్పొరేట్ నుంచి డైరెక్టు ఎంపీ తర్వాత కేంద్ర సహాయ మంత్రి అయింది. ఇది ఓన్లీ బీజేపీ భారతీయ జనతా పార్టీని జరుగుతుంది కాబట్టి ఆసక్తిగా చిన్న నిరుపేద కుటుంబానికి కూడా న్యాయం జరిగే పార్టీ ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ. అది నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో జరుగుతుందని నమ్మకం కొద్దీ భారతీయ జనతా పార్టీలో ఇంత ఖుషిగా ఇంత మూవ్గా జరగడం జరిగింది. మీ నేపథ్యం ఏంటన్నా? అంటే రాజకీయ కుటుంబం ఇంతకు ముందు నుంచి రాజకీయ కుటుంబంలో మాది ఏమి రాజకీయ కుటుంబం కాదు. రాజకీయంలో ఉండే వ్యక్తి ఎవరు లేరు. మా నాన్న అగ్రికల్చరు, మేము 5 అన్నదమ్ములం. వాళ్ళు కూడా అగ్రికల్చర్ చేస్తారు, నేను కూడా అదే చేస్తాను. కానీ ఎక్కువ టైం భారతీయ జనతా పార్టీ టైం ఇస్తూ కామారెడ్డిలో 30 సంవత్సరాల నుంచి ఒక విలువైన వ్యక్తి లేడు, విలువైన రాజకీయాలు లేవు కాబట్టి కాటిపల్లి వెంకటరమణారెడ్డి తర్వాత ఆయన ఎంటర్ అయిన తర్వాత అందరం మళ్ళీ ముందుకు సాగడం జరిగింది. 2014లో మోడీ సార్కు సపోర్ట్ చేయడం, ఎన్నికల కోసం తిరగడం జరిగిన ప్రాసెస్ తర్వాత ఈ రమణన్న రావడం, ఆయన పార్టీని కార్యకర్తలను కృషి చేయడం, దాని ద్వారా ముందుకు జరగడం జరిగింది. అదేవిధంగా ఆయన ఇచ్చిన స్ఫూర్తి ఏంటి అంటే మనం గెలుస్తున్నాం. 2018 ఏంటి అంటే పరిచయ వేదిక మాకు జరుగుతున్న కార్యకర్తకు లీడర్కు మధ్య జరుగుతున్న పరిచయ వేదిక. దాని తర్వాత కంటిన్యూ అయిందంటే ఎవరున్నా భారతీయ జనతా పార్టీ అనేది మాకు తెలుసు. ఇక తన వచ్చిన తర్వాత పుషప్ ఎక్కువ అయింది పార్టీలో. దాని తర్వాత 2000 ఇప్పుడు రీసెంట్గా మనం 2 సీఎంలను రీసెంట్గా ఓడగొట్టడం జరిగింది. దాని మీద మీకు అడగాలను. 2 సీఎం క్యాండిడేట్, రేస్లో ఉన్న క్యాండిడేట్, ఒక మాజీ సీఎం, వాళ్ళిద్దరు పోటీలో ఉండగా గెలిచారు చూడండి. దాని మీద మీరు ఎట్లా అనుకుంటారు? దాని అనాలిసిస్ ఎట్లా చేస్తారు మీరు? మేము దాన్ని ఎట్లా అంటే మాకు ఇక్కడ బూత్ స్థాయి మీటింగ్ జరుగుతుంది. బూత్ స్థాయి మీటింగ్ జరుగుతుంది. ఆ బూత్ స్థాయి మీటింగ్లో మాకు మహారాష్ట్ర నుంచి సచిన్ కళ్యాణ్ శెట్టి వచ్చింది ఇన్ఛార్జిగా. ఇచ్చిన తర్వాత మాకు ఇక్కడ పల్వంచలో అందరం బూత్ స్థాయి మీటింగ్ జరుగుతుంది. రమణన్న గారు ఉన్నాం, అందరం అక్కడ వేదికలు ఉన్నాం. సీఎం కేసీఆర్ కామారెడ్డికి వస్తున్నాం అన్నారు. అక్కడ వేదిక పైన మేము మాట్లాడేశాం, అన్న సీఎం కేసీఆర్ వచ్చినా ఇంకెవరు వచ్చినా మనం గెలుస్తున్నాం, మేమే గెలుస్తున్నామని ధీమాగా ఆ రోజు వ్యక్తం చేశాం. అదే బూస్ట్ ఎనర్జీతో ముందుకెళ్ళి. అంటే ఇప్పుడు రాష్ట్రంలో వేరే పార్టీ ఉంది, ఇక్కడ మనకు బీజేపీ ఉంది. అంటే ఫండ్స్ విషయంలో ఇబ్బంది అవుతుందని కానీ, లేదంటే ఏదైనా బిల్స్ విషయంలో ఇబ్బంది అవుతుందని కానీ మీకు అనిపిస్తుందా? దేంట్లో ఇబ్బంది జరగదు. ఇప్పుడు బిల్స్ విషయంలో కానీ, మాకు ఏదైనా ఫండ్స్ రావడంలో కానీ కేంద్ర ప్రభుత్వంలో మోడీ సార్ ఉన్నారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఇక్కడ గెలిచింది మాత్రం బీజేపీ ఎమ్మెల్యే రమణారెడ్డి గారు ఉన్నారు. మా ఎమ్మెల్యే ఇంతకుముందు 5 సంవత్సరాలు పోరాటం చేసింది ప్రజా సమస్యలపైన, ప్రజా డెవలప్ పైన. ఇప్పుడు కూడా దానికి కూడా సిద్ధం, మాస్టర్ ప్లాన్ పైన. మాకు ఇప్పుడు ఏదన్నా సంకోచించాం, ప్రభుత్వం మీ ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే కాదు, ఇది భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే, మేము రేపు ఫండ్స్ ఇయ్యము అన్నా కానీ మేము మళ్ళీ యథావిధిగా రోడ్డెక్కి ధర్నాలకు దిగజలుగుతాం. దాన్ని ఏ బిల్లు ఎత్తరా తెచ్చుకొని అట్లా తెచ్చుకుంటాం. మా నాయకుడు ఆ పొడుతులను దానికి మా ఫుల్ సపోర్ట్ ఉంటుంది. మా నాయకుడి సపోర్ట్ మాకు ఉంటుంది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఇచ్చిన 6 హామీలు అయితే గ్యారెంటీలు అవుతున్నాయి, వాటిని అంటే ఎంతవరకు అమలు పరుస్తున్నారని మీరు అనుకుంటూ? అది జరగదు అన్న. 6 గ్యారంటీలు అనేది కాంగ్రెస్ పార్టీ అప్పటి నుంచి ఇప్పటిదాకా 70 సంవత్సరాల్లో ప్రజలను దేశాన్ని దేశ భవిష్యత్తును నాశనం చేస్తూ వచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ 6 పథకాలు అనేది మోసపూరితమైనవి. ఒక బస్సు ఫ్రీ అన్నారు, అదొకటే అమలు జరిగింది తప్ప ఇంకో మిగతా ఏది జరగలేదు. కొన్ని విలేజ్లలో కరెంటు బిల్లు ఫ్రీ అన్నారు కానీ కొందరికి వచ్చింది, కొందరికి రాలేదు. ఈ రైతు బంధు విషయం, రైతు బంధు ఇప్పటికీ ఎవరికి వాళ్ళదు. చేసే వ్యక్తి ఎట్లుంటుందంటే
ఇప్పుడు కేసీఆర్ ఉండి 100 ఎకరాలకు 1000 ఎకరాలకు వేసిండు రైతు బంధు. తిన లిమిట్ సీఎం అనేటైనా ఓ వ్యక్తి ఏంటంటే 10-15 ఎకరాలు. సామాన్య రైతులంతా తనంతా తాను వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఈ మాదిరి రైతులే ఉంటారు, మధ్యతరగతి రైతులు. ఇక్కడ దాకా రైతు బంధు వీళ్ళకి వేసి మిగతా వాళ్ళకు స్టాప్ చేస్తే బాగుంటుంది. అది ఏ ప్రభుత్వం అంటే కొంతమంది ఏమంటారు అంటే 5 ఎకరాల లోపు వేసిన వాళ్ళకు కూడా అంటే 5 ఎకరాల లోపు వేసిందే కరెక్టు, ఎందుకంటే అని కొంతమంది అంటారు ఎక్కువ భూస్వాములకు పోతుంది అనేది కూడా ఒక వాదన ఉంది. దాన్ని మీరేమంటారు? నేను అదే అంటున్నాను కదా, ఇప్పుడు 10 ఎకరాలు 15 ఎకరాలు 5 ఎకరాలు ఈ లిమిట్. రైతు బంధు అనేది లిమిట్. ఇప్పుడు కౌలు రైతులు ఉండరు, వాళ్ళకి ఇబ్బంది. ఇప్పుడు ఒక వ్యక్తికి ఎగ్జాంపుల్ మన మండలం ఉన్నాడు, 100 ఎకరాలు ఉంటుంది. ఆ 100 ఎకరాల రైతు బంధు వస్తుంది 5 లక్షలు. మళ్ళీ ఎవరికైనా కౌలుకి ఇస్తే 5 లక్షలు ఆయనకి ఇస్తారు. మళ్ళీ 10 లక్షలు ఆయన పని చేయ అవసరం లేదు. ఆయన కారు వేసుకొని దర్జా తిరుగుతాడు, చేంజ్ చేసుకునేవాడు ఇబ్బంది పడతాడు. ఇది జరుగుతుంది. ఎందుకంటే మనం 10 ఎకరాల 5 ఎకరాల 15 ఎకరాలు ఓ లిమిట్ పెట్టుకుంటే ప్రజలకు రైతులకు మేలు జరుగుతుంది. రైతులకు మేలు చేసే ప్రజా రాజకీయ నాయకులు ఎవరు లేరు. ఎమ్మెల్యే గారి పనితీరు, ఎమ్మెల్యే గారు పనితీరు బాగుందన్న. మా పార్టీ అని కాదు, తన వ్యక్తిత్వం, తన వ్యక్తిగత విషయాలు కానీ తన అన్నమాట దాన్ని నిరూపించుకునే వ్యక్తి. ఇప్పుడు మా ఎమ్మెల్యే, మా పార్టీ ఎమ్మెల్యే కాకుండా కూడా వ్యక్తిగతంగా ముందస్తు జిల్లా పరిషత్ ఉన్నప్పుడు కూడా జరిగింది. ఇప్పుడు కూడా అదే విధంగా మంచి జరుగుతుంది. మంచి చేస్తానని వచ్చిన నాయకుడు కాబట్టి ప్రజలు కూడా ఇద్దరు సీఎంలు కాదని తనకు ఓటేసి నమ్మకం కొద్ది గెలిపించారు కాబట్టి మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. మొన్న కూడా రీసెంట్గా ప్రోగ్రాం పెట్టిండు మన టౌన్లో, ఆలోచన మీది ఆచరణ నాది అని. ఇంతకుముందు ఏమి రైతు కళ్ళల విషయంలో మన సిటీ మార్కెటింగ్లో ఎట్లుండాలి, మార్కెట్ ఎట్లుండాలి, రోడ్లు ఎట్లుండాలి అని పెట్టింది. ఇంతకుముందు ఈ 30 సంవత్సరాల్లో ఏ ఎమ్మెల్యే పెట్టలేదు. అది ప్రజలకు కూడా తెలియదు ఎమ్మెల్యే ఈ పనులు కూడా చేయాల్సి ఉంటుందా అని. కొత్త అడుగు. ఇప్పుడు ఎంపీ సీట్లు దాదాపు మీరు సగం తీసుకుంటారు. దాని మీద ఎట్లా అంటే ఎమ్మెల్యే సీట్ల దగ్గర అంటే అసెంబ్లీ సీట్ల దగ్గర కొంచెం వెనుకబడ్డా కానీ ఎంపీ సీట్లలో మీరు సగం సగం పంచుకున్నారు. దానికి గల కారణాలు ఏంటి? దాన్ని ఎక్కువ శాతం ఏంటి అంటే ఇక్కడ కొంచెం పార్టీలో కొంచెం విభేదాలు వచ్చి ఎమ్మెల్యే ఎలక్షన్లో కొంచెం డిఫరెన్స్ అయింది. ఇక్కడికి ఎంపీ ఎలక్షన్లకు వచ్చే వరకు నరేంద్ర మోడీ గారిని చూసి, ఇక్కడ ఉన్న క్యాండిడేట్ని చూసి, ఇక్కడ ఉన్న కార్యకర్త వీళ్ళలో ఇప్పుడు మేము ఇక్కడ ఉన్న కార్యకర్తం, ఇప్పుడు మండలం వ్యక్తికి వర్క్ ఉంది అంటే మేమే వెళ్ళి చేయాలి. ఇక్కడ మేము నేర్చుకుంది ఏంటంటే మా నాయకుని ద్వారా ఇక వ్యక్తికి, రైతుకు కానీ, సామాన్య హాస్పిటల్ ఇబ్బంది కానీ, పోలీస్ స్టేషన్ కానీ, ఏమో ఏ పరిధిలో ఏమైనా ఇబ్బంది ఉంటే మేము వెళ్ళి అక్కడ నిజమా కాదని దాన్ని తెలుసుకున్న తర్వాత పరిష్కరించాల్సి వస్తుంది. ఇప్పుడు విలేజ్లలో మా మీద నమ్మకం ఏంటి అంటే ఇప్పుడు మేము పోయినసారి ఎమ్మెల్యేకి 306 ఓట్లు ఇచ్చినాం. ఇప్పుడు సేమ్ యాజిటీస్ అంతే ఇచ్చాం మా విలేజ్లో. జరుగుతుంది ఏంటంటే వ్యక్తుల మీద నమ్మకం. నాయకుడు, కార్యకర్తలు అనేది దురుసుగా మాట్లాడము, బెదిరించడము, రాశిగా మాట్లాడము, నేను రైటు నేను లెఫ్ట్ అనే అవకాశం లేదు మా పార్టీలో. సామాన్యంగా వెళ్ళడం, ఎంఆర్ఓ గారు కానీ ఎంపీడీఓ గారు కానీ సామాన్యంగా మాట్లాడి అలాగూ ఏ విధంగా అయితే పని అవుతుందో ఆ పని చేసి పెట్టడం అంతే. మీ వ్యక్తిగతం ఒకసారి ఏం చదువుకున్నారు? 10th. తర్వాత అగ్రికల్చర్. నాన్నగారు వాళ్ళు అందరు కూడా అంటే తర్వాత ఏమనుకుంటారు? యథావిధిగా ఈ భారతీయ జనతా పార్టీలో వీళ్ళు మండల అధ్యక్షులు ఉన్నారు. తర్వాత ఏమనుకుంటారు? తర్వాత ఇక అది ఉంటుంది కదా, మనం చేసే వర్క్ బట్టి పార్టీ సిద్ధాంతాలు ఏ విధంగా ఉంటే వాళ్ళు చెప్పినట్టు మనం నడవడం, పార్టీ ఏ మూమెంట్ ఇచ్చినా దాన్ని తీసుకొని ముందుకెళ్ళడం అంతే. ఓకే. ఇంతకుముందు ఏదైనా నామినేట్ పదవులు కానీ ఏమన్నా చేస్తారా? ఏది చేయలేదు. ఫస్ట్ మనకు రాంగ్నేది, ఇంతకుముందు బూత్ కమిటీ నుంచి మండల నాయకుడు తర్వాత ఓబీసీ మోర్చా మనం ఉమ్మడి మాచారెడ్డి చేసిన తర్వాత మండలి విడిపోయిన తర్వాత రీసెంట్గా మొన్న అనౌన్స్మెంట్ చేసే పలంచ మండల అధ్యక్షుడు. అది అది మారుమూల ప్రాంతంలో ఇప్పటికీ ఈ రోజుకు మా పల్లె నుంచి మండల నాయకుడు కాంగ్రెస్ పార్టీ, మండల నాయకుడు బీఆర్ఎస్ పార్టీ, మండల నాయకుడు టీడీపీ పార్టీ అనేది లేదు. ఈసారి మాకు వచ్చిన గొప్ప అవకాశం ఏంటంటే మా పల్లె ప్రజల అదృష్టం, నా అదృష్టం మండల ప్రెసిడెంట్ రావడం, మా ప్రతి మారుమూల ప్రాంతానికి బండాంశునిపల్లి అని తెలవడం, అందులో నేను మండల ప్రెసిడెంట్ బీజేపీ అని తెలవడం, చుట్టుపక్కల కామరెడ్డి నియోజకవర్గంలో బండారామేశ్వరపల్లి అంటే తక్కువ అవగాహన. ఎందుకంటే బిగ్నూరు రామేశ్వరపల్లి ఉంది, కామరెడ్డి రామేశ్వరపల్లి ఉంది. ఈ రామేశ్వరపల్లి అంటే ఎక్కువ తెలియదు. ఈ అవకాశం భారతీయ జనతా పార్టీ ఇచ్చింది. మా పల్లె కూడా మారుమూల ప్రాంతాలలో అందరికీ తెలిసిపోయింది. ఈ అవకాశం భారతీయ జనతా పార్టీ ఇచ్చిందని. ఫైనల్గా మీరు అంటే 2029లో ఎట్లా ఉండబోతుంది? 2029లో భారతీయ జనతా పార్టీ ఏర్పడబోతుంది. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడబోతుంది. భారతీయ జనతా పార్టీ నాయకులు సీఎం అవుతారు. ప్రభుత్వం యథావిధిగా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఎమ్మెల్యే ఎలక్షన్లు ఎలా అయితే పనిచేసామో
రేపు సర్పంచ్ ఎలక్షన్లు కానీ ఎంపీటీ సెలక్షన్లు కానీ జడ్పీటీ సెలక్షన్ అదావిధిగా పనిచేస్తాం. 2029లో ప్రభుత్వం మాది ఏర్పడుతుందని వ్యక్తం చేస్తాం. స్థానిక సంస్థలు ఇప్పుడు ఇవన్నీ మీరు గెలుస్తారా? గెలుస్తాం, గ్యారంటీ. మున్సిపల్లో కూడా 30 పైనే గెలుస్తాం. నేను ఇక్కడ ఈ పల్లెల నుండి చెప్తున్నా, కామారెడ్డిలో కూడా 30 పైన గెలుస్తాం మున్సిపాలిటీ. అది ప్రజలు మా మీద పెట్టుకున్న నమ్మకం, మేము చేస్తున్న అభివృద్ధి కార్యక్రమం. చివరిగా మీరు ఏం చెప్పాలను మీ మండల ప్రజలకు? మీరు ఒక బాధ్యతమైన పోస్టులో ఉన్నారు కాబట్టి మీ మండల ప్రజలకు ఏం చెప్పాలనుకుంటారు మీ తరఫున? మా మండల ప్రజలకు ఇంతకుముందున్న 30 సంవత్సరాల నుంచి ఉన్న రాజకీయ నాయకుల కన్నా ఇప్పుడు వచ్చిన రాజకీయ నాయకుడు ప్రజానాయకుడిగా మన ప్రజల్లో ఉంటూ, ఇంతకుముందు ఏ నాయకుడు అన్న వస్తే ప్రతి మండలం కానీ ప్రతి విలేజ్లో పోలీస్ కాన్వాయ్ ఉండే, పూలు, టెంట్లు, డెకరేషన్లు ఇవన్నీ ఉంటుండే. ఇప్పుడు ఈ ప్రజానాయకునికి అస్సడు ప్రజల్లో నేను ఒక్కొనిగా మాట్లాడి అక్కడనే నిలబడి ఎండానా నీడనా చూడకుండా అక్కడ ప్రజల మధ్య గ్రామ ప్రజల మధ్యలో మాట్లాడి వెళ్తుండు. ఇటువంటి అవకాశం, ఇటువంటి నాయకుడు వచ్చిన తర్వాత మనకు డెవలప్మెంట్ కంపల్సరీ జరుగుతుంది. మండలం అనేది చాలా ముందుగా అభివృద్ధి చెందుతుంది. కామారెడ్డి నియోజకవర్గం తెలంగాణలో ఫస్ట్ అభివృద్ధి చెందేది కామారెడ్డి జిల్లా నియోజకవర్గం. ఓకేనా, థ్యాంక్ యూ టైం ఇచ్చిందండి. క్రాంతి మీడియా ఈరోజు మా బండారామేశ్వరపల్లికి వచ్చింది. మారుమూల ప్రాంతం, ఎక్కువ శాతం ఎవరికి తెలియదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇచ్చిన మండల ప్రెసిడెంట్ అవకాశాన్ని క్రాంతి మీడియా కూడా వినియోగం చేసుకుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని ఆశీర్వదించగలరు, ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాను.